వినాయక చవితి సంబరాలు అంగరంగ వైభవంగా చేసుకోవడానికి సిద్ధమవుతున్నారా ఫ్రెండ్స్? పెద్ద పెద్ద పందిళ్లు, ఎన్ని రోజులైనా వాడిపోని సువాసనలు వెదజల్లని ప్లాస్టిక్ పూల అలంకారాలతో, అందమైన రంగులతో, అతి భారీ ప్లాస్టర్ ప్యారెస్ విగ్రహాలతో అద్భుతమైన వేడుకలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారా? ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఒకప్పుడు వినాయక చవితి అంటే తాటాకులు, కొబ్బరాకులతో పందిళ్లు వేసేవాళ్ళు. ఊరి చెరువులలో, కాలువలలో, నదుల నుంచి సేకరించిన మట్టితో వినాయకుడి విగ్రహాలు తయారు చేసి మన పరిసరాల్లో ఉన్న ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కల ఆకులను పత్రిగా అలంకరించి వివిధ పరిమళాలు వెదజల్లే పూలతో అద్భుతంగా అలంకరించిన మండపాలలో వేద మంత్రాల మధ్యన వినాయక చవితి జరుపుకునే వాళ్ళం. వీటిని నిమజ్జనం చేయడం వలన ప్రకృతిలో ఉన్న జీవరాశులకి ఎంతో మేలు జరిగేది. కానీ ఇప్పుడు మనం వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల వలన ప్రకృతి వినాశనంతో పాటు జీవరాశి మనుగడ కూడా ప్రమాదంగా మారింది. పండుగల్ని కొత్త ఆచారాలతో భ్రష్టు పట్టించకుండా పాత పద్ధతిలోనే ఎంతో ఆహ్లాదకరంగా చేసుకుందాం. మట్టి విగ్రహాలను మనం కోరిన సైజులో తయారు చేసి మన గ్రామం స్టోర్ లో అందుబాటులో ఉంచారు. ఇప్పటికైనా మీలో ఒకరైనా మారతారని, ప్లాస్టర్ ప్యారెస్ వైపు నుండి మట్టి విగ్రహాల వైపు అడుగులు వేస్తారని ఆశిస్తున్నాను. ఏదైనా తెలియక తప్పు మాట్లాడుంటే క్షమించండి.